డీటెయిల్స్కి వెళ్తే కనుక వైష్ణవాలయాల వద్ద వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. ఉత్తర ద్వారం నుండి స్వామివారు దర్శనమిస్తున్నారు. ఇవాటి నుంచి 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఇవ్వనున్నారు. ఇవాళ స్వామివారిని దర్శనం చేసుకుంటే మోక్ష ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. వైకుంఠ ద్వారం వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు, హారతి సమర్పణ చేసి వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. అనంతరం భక్తులు తండోపతండాలుగా స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో అర్ధరాత్రి దాటాక వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అర్ధరాత్రి 12:05 సమయంలో తిరుప్పావై పాశురాలతో ఆలయంలోని బంగారు వాకిలి తలుపులు తెరిచారు. అనంతరం 12:30 సమయంలో వైకుంఠ ద్వారం వద్ద అర్చకులు పూజలు, హారతి సమర్పించి తోమాలపటంతో ప్రదక్షిణగా గర్భాలయానికి చేరుకొని మూల విరాట్టుకు పుష్ప సమర్పణ చేశారు. తర్వాత ధనుర్మాస ప్రత్యేక కైంకర్యాలు, నిత్య కైంకర్యాలు నిర్వహించినటువంటి అనంతరం 1:30 వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభించారు. ఉదయం 5:30 గంటల సమయంలో స్లాటెడ్ సర్వదర్శనాలు మొదలయ్యాయి. ఇక ఇవాళ ఉదయం ఆలయ మాడవీధుల్లో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణరథంపై దర్శనం ఇవ్వనున్నారు. జనవరి 8న అర్ధరాత్రి వరకు కూడా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో చేసినటువంటి విద్యుత్ పుష్పాలంకరణలు కనువిందు చేస్తున్నాయి. రైట్, వైకుంఠ ఏకాదశి సంబరాలకు సంబంధించి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలియజేయడానికి తిరుమల నుండి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి, భక్తుల తాకిడి ఎలాగుంది, అలాగే టీటీడీకి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు, ప్రస్తుతం ఏకాదశి వేడుకలు ఎలా జరుగుతున్నాయి? వైకుంఠ దర్శనాలు అయితే అర్ధరాత్రి ఏదైతే తెల్లవారుజామున అంటే 12:45 నుంచి ప్రారంభమైన పరిస్థితి ఉంది. మొదట విఐపీలకి చాలా మొదట విఐపీలకి మొత్తం అనుమతించిన పరిస్థితి ఉంది. విఐపీలకి తెల్లవారుజామున 12:45 ఆచేపటికంటే 7 గంటల వరకు ఏదైతే శ్రీవారి ఆలయంలో వారికి దర్శనాలు కొనసాగాయి. ఆ తర్వాత మరి కాసేపట్లో కేవలం 5 నిమిషాల వ్యవధిలో సామాన్య భక్తులకి ఏదైతే ఇప్పటికే ఆన్లైన్ లో కేటాయించినటువంటి టోకెన్లు కలిగినటువంటి భక్తుల్ని మరికాసేపట్లో భక్తులను దర్శనానికి అనుమతించే అవకాశం ఉంది. ముఖ్యంగా భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లను భారీ స్థాయిలో వీటిని ఏర్పాటు చేసిన వస్తుంది. ఎందుకంటే అన్నప్రసాదాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైతే 16 రకాల అన్నప్రసాదాలను సిద్ధం చేశామని చెప్పేసి ఇప్పటికే ఏదైతే టీటీడీ తెలిసింది. ముఖ్యంగా ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయ 4 మానవీధులు పూర్తిగా విద్యుత్ దీపాలంకరణతో భారీగా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయని చెప్పచ్చు. రాత్రి పూట భక్తులు ఈ లైటింగ్ వద్ద వచ్చి భక్తులు ఫోటోలు తీసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే భక్తులు ఏదైతే చూస్తున్నావో శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి చెట్లుగా మరోవైపు ఆలయం ఉన్నటువంటి ప్రాంతాల్లో పటపుష్ప ప్రదర్శనకు సంబంధించి కావచ్చు ప్రత్యేకంగా ఆ భక్తుల్ని ఆకర్షిస్తున్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా ఏదైతే స్వామివారి స్వర్ణరథం ఉన్నారో అంటే స్వామివారి భక్తులకి ఏదైతే ఆలయ 4 మానవీధుల్లో స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకి దర్శనం మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి స్వర్ణరథానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. మరి కాసేపట్లో స్వర్ణరథం ప్రారంభం శ్రీవారి ఆలయ ముందు ఉండడం వల్ల ప్రధాన మహాద్వారం వద్ద ఉన్నటువంటి ఏదైతే ఈ ఆలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి పుష్పాలకు సంబంధించి ప్రత్యేకంగా భక్తుల్ని ఆకర్షిస్తున్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా స్వామివారు ఏదైతే ఆయన పవలించినటువంటి విగ్రహం వద్ద పూర్తిగా
ఇక్కడ ఏర్పాట్లు అద్భుతమని చెప్పేసి భక్తుల నుంచి విశేష స్పందన వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో తక్కువ కావచ్చు, ముఖ్యంగా వివిధ రకాల అంటే సుమారు 26 రకాల పూలని సుమారు 8 టన్నులకు పైగా పుష్పాలని అంటే ఇప్పటికే లోపల ఈ డెకరేషన్ నుంచి ఉపయోగించామని చెప్పేసి ఆ గార్డెన్ అధికారులు రైట్, థ్యాంక్ యూ సునీల్.